హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పప్పు టమాటాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే భలే రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. మరి వేడివేడి అన్నంలో కొద్దిగా పప్పు వేసుకుని, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, కొద్దిగా మామిడికాయ పచ్చడితో తింటే కాంబినేషన్ సూపర్ అనమాట. మరి మీకు ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరి ఈ పప్పు టమాటా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా కుక్కర్ని తీసుకుని దానిలో ఒక గ్లాసు కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పు కొద్దిగా స్టవ్ మీద పెట్టి వేయించుకుంటే రుచి బాగుంటుందండి. నేనైతే ఇక్కడ వేయించలేదు. మీరు కావాలి అంటే కొద్దిసేపు వేయించుకోవచ్చు. తర్వాత దీన్ని కడిగి 2.5 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత దీనిలో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసి దీనిలో వేసేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా దీనిలో కడిగి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేయటం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇంకా తర్వాత చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు ఉడకడానికి 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చాలా మెత్తగా అవుతుంది. ఈ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 వేసానండి. పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకుంటే ఆ వేడికి సరిపోతుంది. మూత తీసుకుని ఈ విధంగా మెదుపుకోవాలి. ముందు కారం వేస్తే పప్పు ఉడకదు కాబట్టి నేను కొద్దిగా ఉడికిన తర్వాతే వేసానండి. తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుని మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పప్పుకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పుని, కొద్దిగా మినపప్పుని, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక స్పూన్ జీలకర్రని, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఆవాల్ని, ఒక 2 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది మాడిపోకుండా ఉండాలండి. దగ్గరుండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు దీన్ని కలుపుకుంటూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి పోపు అనేది కొద్దిసేపు ఉడుకుతుందండి, ఫ్రై అవుతుంది. పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఇంకా మాడిపోతుంది కాబట్టి కొంచెం వేడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనిలోనే నేను ఇక్కడ కొద్దిగా ఇంగువ వేశానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసిన తర్వాత మనం మెదుపుకున్న పప్పుని దీనిలో వేసేసుకోవాలి. అంతేనండి, పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ పప్పుని మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.